లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వరంగల్ గతే పడుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 56% మంది అవునని 44% మంది కాదంటున్నారు. ఇక నాగేశ్వర గారు చెప్పండి, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు మీద అటు ఏపీలో కూడా ఆసక్తిగా ఉంది, ఇటు తెలంగాణలో కూడా పెట్టబోతున్నట్లుగా నిన్న కేసీఆర్ గారు చెప్పారు. సో రెండు చోట్ల కూడా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు రావడం మంచిదేనా? ఇప్పుడు December 15th నైరోబీలో గ్యాట్స్ చర్చలు ఉన్నాయి, జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ సర్వీసెస్. దాంట్లో ఈ విద్యను కూడా ఒక వ్యాపార వస్తువుగా, వాణిజ్య వస్తువుగా చేయాలి అనేది ప్రతిపాదన ఉంది. దానికి నేపథ్య గానం ఇదంతా. ఇప్పుడు అందులో ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, నైట్ క్లబ్ సర్వీసెస్ అని ఒకటి పెట్టాడు. చాలా దుర్మార్గం చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, నైట్ క్లబ్ సర్వీసెస్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ట్రేడబుల్ సర్వీస్ అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం అంటే మనకు సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కేసులో ప్రొఫెసర్ యశ్పాల్ లాంటి ప్రఖ్యాత విద్యావేత్త చేసిన కేసులో తీర్పు చెప్తూ చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని ఒక క్యావోస్ అంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక విశృంఖల వ్యాపారానికి దారితీయకూడదు. సెలెక్టివ్గా ఇప్పుడు ఉదాహరణకు TCS వాళ్ళు వచ్చి ఒక ఐటీలో ఒక యూనివర్సిటీ పెడతాం అనుకోండి, L&T వాళ్ళు వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక కాలేజ్ పెడతామంటే అభ్యంతరం లేదు. ప్రైవేట్ వాళ్ళు మొత్తానికే ఉండకూడదు అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఎలాంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండాలి? ఇవాళ ఎవరు పడతారు? లిక్కర్ కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినట్లు కనుక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లాగా యూనివర్సిటీలు కనుక వస్తే యూనివర్సిటీకి ఉండే వాల్యూ పోతుంది. యూనివర్సిటీకి ఉండే యూనివర్సిటీలు రిలయన్స్ వాళ్ళు ఎవరో యూనివర్సిటీ పెడతామని ముందు రిలయన్స్ వాళ్ళు పెట్రోలియం యూనివర్సిటీ పెట్టారు. దాన్ని మనం ఏం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే రిలయన్స్కు తెలిసినంతగా రిలయన్స్కు పెట్రోలియం తీయడము తెలుసు, పక్క ONGCలకు కూడా పెట్రోలియం ఎలా తీయాలో తెలుసు వాళ్ళకు. అందువల్ల ఏ విమర్శలున్నా రిలయన్స్ కంపెనీకి పెట్రోలియం ఇంజనీరింగ్ పైన నాలెడ్జ్ లేదని అనలేం కదా. అందువల్ల వాళ్ళు పెడితే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎవరు పెట్టారనేది, ఇప్పుడు ఇక్కడ నల్సర్ ఉంది, హైకోర్టు జ్యుడిషియరీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి పెట్టినట్టుంది. దాంట్లో అభ్యంతరం చెప్పలేదు నల్సర్. ఇట్లాంటి ఏదైనా ఒక మన బిట్స్ ఉంది, బిర్లా అండ్ బిట్స్లో నేను ఆడ 4 ఏళ్ళుగా విజిటింగ్ ప్రొఫెసర్ను. ఒక 300 కోట్లతో 18 లక్షల SFTల నిర్మాణంతో కట్టారు. అలా పెడితే మనకు అభ్యంతరం లేదు. ఒక డొమైన్ నాలెడ్జ్ ఉండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టగలిగితే సంతోషం. కానీ అది అప్పుడు పెట్టినప్పుడు కూడా అనేక అంశాలు ఉంటాయి. నువ్వు ఏ కోర్సులు పెడుతున్నావు, ఫీజులు ఏంటి, అసలు అందుబాటులో ఉంటుందా, ఇవన్నీ అనేక క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వీటిపైన ఒక స్టాండర్డ్స్, ఇప్పుడు మనకు కొఠారి కమిషన్ నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అన్ని కమిషన్లు చెప్తారు. దేశ ప్రగతికి ఈ విద్యా ప్రమాణాలు కీలకం. టీచింగ్ షాప్స్గా మాత్రం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు ఆలోచించాల్సిందంటే ప్రైవేట్ యూనివర్సిటీలైనా ఫారెన్ యూనివర్సిటీలైనా హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, MIT వచ్చి ఇక్కడ పెడితే నాలాంటి వాడు ఆహ్వానిస్తాడు. కానీ అమెరికాలో ఉన్న ఊరు పేరు లేని బిచానెత్తుకున్న యూనివర్సిటీ కూడా ఉన్నాడు. బిల్డింగ్ లో ఒక సింగిల్ అపార్ట్మెంట్ ఉండే యూనివర్సిటీలు ఉన్నాయి. 2-3 యూనివర్సిటీలు మునిగిపోతే దిక్కులేని పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్లలో యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో. అవి కనుక వస్తే మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అందువల్ల ప్రైవేట్ యూనివర్సిటీలో నేను బారుగా దారాలు ధరుస్తా అంటే కరెక్ట్ కాదు. సెలెక్టివ్గా ఇప్పుడు ఆల్రెడీ అది ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ బిట్స్ ఉంది కదా, డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఉంది. అలా ఇస్తే అభ్యంతరం లేదు. కానీ అలా ఇవ్వరు. మనకు గత అనుభవం ఛత్తీస్గఢ్ అనుభవం ఏంటంటే ఓ ఏడాదిలో 120 యూనివర్సిటీలు ఇచ్చారు పర్మిషన్. అలా జరిగే ప్రమాదం ఉంది. రైట్. అద్భుతమైన కాలేజీలు ఉన్నాయి మనకి, బ్రహ్మాండమైన డీమ్డ్ యూనివర్సిటీస్ చేసుకోవడానికి సరిపోయే కాలేజీలు హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఉన్నాయి. ఇప్పుడు మన అట్లాగే నాగేశ్వర గారు చెప్పినట్టు మనకి నల్సార్ యూనివర్సిటీను జిందాల్ యూనివర్సిటీ, జిందాల్ లా కాలేజీ పెట్టారు. 35 లక్షలు 50 లక్షల రూపాయలు పర్ కోర్స్ కనుక మనం డబ్బులు కట్టి చేస్తే అంటే కార్పొరేటీకరణ పూర్తిగా. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ లాయర్లు చదివి ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఒక మెడికల్ సీటు కొనుక్కున్నట్టు ఒక లా సీటు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైన ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇటువంటివి ఆ రకమైన పూర్తి ప్రైవేటీకరణ లేకపోతే పూర్తి కార్పొరేట్గా చేయటం వల్ల మీకు ఎడ్యుకేషన్ కంటే కూడా ధనికులకు మాత్రమే అది అందుబాటులోకి వచ్చి పేదలు, నిమ్న వర్గాల వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి కూడా ఉంటుంది. వీటి మీద డెసిషన్ ఏ విధంగా తీసుకుంటారు అనేది న్యాచురల్గా యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ సీటు తెల్లారితే మనం హైకోర్టులో ఫైట్ చేస్తాం. రఘునందన్ వేశారు, రకరకాల వాళ్ళందరూ కూడా పిటిషన్లు వేశారు. ఏంటి అసలు మరి జరుగుతున్నది ఏంటి? అసలు మీ కార్పొరేట్ వాటికి అమ్ముకోవటం ఏంటి, మీ మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకోవటం ఏంటి, ఎన్ని లక్షలకు అమ్ముకుంటున్నారు? ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయకుండా ముందే వాటి మీద డిసైడ్ కాకుండా వీటిని అడగోలుగా ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదండి. రైట్. రఘునందన్ గారు, ఏదైనా ఒక మార్పు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి. కాకపోతే దాంట్లో మంచి ఎంత చెడు ఎంత అనేది బేరీ చూసుకోవాలి. అడగోలుగా యూనివర్సిటీస్కి వారు చెప్పినట్టు ఛత్తీస్గఢ్లో ఏడాదిలో 120 ఇచ్చినట్టు ఇస్తే ఇంకా దానికి ఏమర్థం ఉంటుంది సార్? ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థలాగా అయిపోతుంది. ఇప్పుడు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం గల్లీ గల్లీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది.
కొందరు పెద్దలైతే విమర్శించారు పోల్ట్రీ ఫామ్లలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకురు, పోల్ట్రీ ఫామ్ తీసేసి అని చెప్పి. లాస్ట్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి 100-125 ఇంజనీరింగ్ కాలేజీలో మూతపడ్డాయని కూడా చూస్తూ ఉన్నాం. హైకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఒక రిట్ సందర్భంగా అసలు ప్రొఫెసర్సే లేరు సార్, ఎంటెక్ చేసిన ప్రొఫెసర్స్ లేరు కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, బీటెక్ వాళ్ళతోటే మేము పార్ట్ టైం క్లాసులు చెప్పించుకుంటామని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు సార్. అంత సబ్స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ని దిగజార్చాల్సిన పరిస్థితి అంటూ ఉంటే దానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ అవసరం లేదు సార్. నిజంగా మేధావులు, స్కాలర్స్, చెప్పగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా వచ్చింది అది గీతం యూనివర్సిటీ అని ఆల్రెడీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. అట్లా నిజంగా స్టాఫ్ ఉండి, ఇప్పుడు వరకు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉన్నట్టుంది, అట్లా నిజంగా స్టాఫ్ ఉండి చెప్పగలిగినటువంటి ఎమినెంట్ స్కాలర్స్ ఉంటే దాని కెపాసిటీని బట్టి ఒకటి ఇవ్వాల్సినటువంటి కోర్సెస్ని బట్టి ఇస్తే బాగుంటుంది. ఇందాక వారు చెప్పినట్టు జిందాల్ ఉంది, జిందాల్ లోపల అది అడ్వకేట్ కూడా ఎవరికి తెలియదు, అది చాలా మందికి ఈ దేశంలో తెలియదు. వకాలత్ కూడా 30 లక్షలు కట్టి ఫీజు కట్టి డొనేషన్ కట్టి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మంది. జిందాల్ లా యూనివర్సిటీ లా కాలేజ్ ఒకటి ఉంది మీకు, దాని లోపల 30 లక్షల నుంచి 50 లక్షల సీట్ కోసం ఛార్జ్ చేస్తారు కొమ్మినేని. ఇంతకాలం ఎవరికైనా ఏం తెలుసు అంటే మెడికల్ సీట్ అంటే 30 లక్షలు 50 లక్షలు, వకాలత్ కూడా 50 లక్షలు కట్టి వకాలత్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ దట్టు తెలంగాణలో కూడా ఉన్నారు. జర్నలిజం 4 లక్షలు కడుతున్నారు బెంగళూరులో, జర్నలిజానికి 4 లక్షలు కడతా ఉన్నారు. అంటే ఇట్లా కొనుక్కోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. అట్లాంటి పద్ధతి లేకుండా నిజంగా స్టాండర్డ్స్ ని పెంచడానికి యూనివర్సిటీస్ దోహదం చేస్తే, పెరుగుతున్నటువంటి జనాభా రేషియో లోపల యూనివర్సిటీ స్థాయిని పెంచుతూ కొత్త యూనివర్సిటీస్ పర్మిషన్ ఇస్తే ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు తప్పకుండా ఒక చర్చకు తావు ఇవ్వడం అనేది ఇప్పుడు మీ సూచనలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ఒక్కటి ఇక్కడ తెలంగాణ అంశం వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేసి దాన్ని వారు ఆలోచనని ఒకసారి ప్రజల ముందు పెట్టేసరికి దేశవ్యాప్తంగా చర్చ జరగదు. ఇప్పుడు తెలంగాణలో 0 యూనివర్సిటీస్ ఈరోజు, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి 4 యూనివర్సిటీలు. లేదు హైదరాబాద్ లో ఉన్న యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ, శాతవాహన, కాకతీయ, నాగేశ్వర్ గారు అన్నది నేనేమంటున్నా, అసలు ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క యూనివర్సిటీకి పర్మిషనే ఇవ్వలేదు. ఒక ఆలోచన చేస్తా ఉంది. గత ప్రభుత్వాలు అన్ని యూనివర్సిటీలు అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్ ఉండవు సార్. ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం చేయాలి, చెప్తా ఉన్నాను. కానీ దానిపైన మీరు మీరు అంటారు కదా ప్రభుత్వం పట్టించుకుంటుందని. ఏ యూనివర్సిటీ మేధావులతో, ఏ శాస్త్రవేత్తలతో మీరు ఒక్క సమావేశం పెట్టారు దీనిపైన? అసలు ఇప్పుడు ఒక మీరు సంకల్పంలోనే కేసీఆర్ టీఎస్పీఎస్సీ సిలబస్ ఎవరు? ఒక కేసీఆర్ గారు తీసుకున్నాం కదా. మీరు ఒరవడి తెలంగాణ ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదులు వద్దు. ఒకటి నేను కంప్లీట్ సార్, నేను చెప్పేది వినండి. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నాగేశ్వర్ గారు, పెడతాం ఒకటి వినండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. కేజీ పీజీ విషయంలో టీ న్యూస్ లో కేసీఆర్ గారు మాట్లాడుతూ నా బైట్ ప్లే చేసినాక నన్ను మెచ్చుకుంటూ ఇంకా మీరు త్వరలోనే మేము ఒక సమావేశం పెట్టబోతున్నాం నాగేశ్వర్ గారు, మిమ్మల్ని కూడా పిలుస్తాము, మీరు కూడా రావాలని చెప్పి ఇప్పటికీ 7 ఏడాది అయింది. సమావేశం నేను అనేది అదే మీరు ప్రైవేట్ యూనివర్సిటీల మీద కూడా నిజంగానే ప్రమాదాలు ఏంటి? మిమ్మల్ని విలువపోయినంత మాత్రాన నన్ను మేధావిగా గుర్తించడానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలని చెప్పారు నాగేశ్వర్ గారు. నన్ను పిలవడం కాదు, మీటింగ్ నన్ను పిలవడం పక్కన నేనేమంటున్నా ఒకటి, అరే నన్ను పిలవకండి సార్, మీ టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాడు.
నిలవండి సార్. పోనీ ఏ రాజకీయాలకు సంబంధం లేని ప్రొఫెసర్ మీరు కూడా ఇంత ముందు లాగా 1-to-1 చర్చ చేసుకోండి, మేము అందరం వెళ్ళిపోతాం. మీరు అన్నారు కదా ఇంత ముందు మీరు సమావేశం నేను అడుగుతున్న మేము కన్సల్టేషన్ పెడతాము అని ఒక్క మాట హామీ ఇవ్వండి. అది ఇవ్వరు కదా, అన్ని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా. మా ప్రభుత్వం యొక్క ఒరవడి, ముఖ్యమంత్రి గారి ఆలోచన, టీఎస్పీఎస్సీలో మేధావుల సలహాలు తీసుకొని సిలబస్ తయారు చేసాము, ఇంక్లూడింగ్ కోదండ రామ్ గారు. సో తీసుకున్నాం, అదొకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. రాబోయే కాలంలో కూడా ఆ రకంగానే చేస్తాం. ఎక్కడెక్కడ ఏ నిపుణుల అవసరం ఉంటుందో ఆ నిపుణుల యొక్క సహకారం తీసుకుంటుంది ఏ ప్రభుత్వమైనా. రెండో విషయం సార్, నేను విఘ్నులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు ఒక పాజిటివ్ సెన్స్ లో మాట్లాడినారు రఘునందన్ గారు. ఈ తెలంగాణ రాష్ట్ర విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆ నిర్ణయాలు లేనట్టుగా, అసలు ఇంత ముందు ఎక్కడ యూనివర్సిటీలే లేనట్టుగా భారతదేశ స్థాయిలో యూనివర్సిటీల గురించి చర్చ చేస్తున్నాం. తెలంగాణలో ఈ ప్రభుత్వం ఆలోచన డిబేట్ మీ వైపు నుంచి ఒక లోపం ఉంది. నాగేశ్వర గారు లాంటి వాళ్ళు అడిగినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడి ఒక నిమిషం టైం ఇచ్చి మాట్లాడి సలహాదారులు ఉన్నారు సార్, ఇరిగేషన్ మీద సలహాదారులు ఉన్నారు, ఎడ్యుకేషన్ మీద సలహాదారులు, చాలా విషయాల్లో సలహాదారులు ఉన్నారు. అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయిలో అవును చదివిన కాలేజీలో ఇష్టమున్న కాలేజీలో చదువుతాం, ఇష్టమున్న లెక్చరర్ దగ్గర సార్. మేము ట్యూషన్ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరికి పోతాం, అందరి దగ్గర వాళ్ళని దగ్గరికి వాళ్ళని మీరు మా దగ్గరికి చాలా అభ్యంతరకరం మాలాంటి తెలివి లేని వాళ్ళతో మాట్లాడాలి. మేము అనలేదు, ఓటర్ ఆఫ్ యువర్ నీకు తెలియదు కావచ్చు, నేను భారతదేశంలో టాప్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. మీకు తెలియకపోతే అది తప్పు కాదు. ఇప్పుడు నేను నేషనల్ అకాడమీ ఎడ్యుకేషన్ లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ మేము బీద వాళ్ళమండి, ఎక్కడ చదువుకోవాలో అక్కడ చదువుకుంటాం. మాకు అందుబాటులో ఉన్న విద్యుల దగ్గరికి పోతాం, అందుబాటులో ఉన్న ట్యూషన్ దగ్గరికి పోతాం. అనే వాళ్ళతో మీటింగ్ పెట్టకండి. సేవలు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంది టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో. మీరు ఎమ్మెల్సీ అయినారు, మీ సేవలు అవసరం అనుకున్నాం, మేము మద్దతు చేసాం. అవునండి, టీఆర్ఎస్ మద్దతు చేసాం. చెప్పమనండి, రాంగ్ మీనింగ్. రాష్ట్రంలో చేసిన నేను ఎవరి మద్దతుతో ఎవరు గెలవరు, నేను టీఆర్ఎస్ గెలిచినట్టు మద్దతు ప్రకటించిన 2007 లో శ్రీనివాస్ రెడ్డిని ఓడించి గెలిచిన పేరుతో సహా చెప్తున్నా. స్వర టెస్ట్ వ్యవహారం ఏమవుతుంది ఈ కేసులో? రఘునందన్ గారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఒకటి పడుతుంది సార్. కొత్తగా ముద్దాయిలు వస్తారు దాంట్ లోపలికి. ఆ ముద్దాయిలు ఎవరు వస్తారో, ఎవరెవరి పేర్లు వస్తాయి అనేది ఛార్జ్ షీట్ లోపల ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కోర్టుకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కాపీని ఏసీబీ నేను దరఖాస్తు పెట్టింది తీసుకుంటారు. కంపల్సరీ దాంట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఉంటుంది. గతంలో వేసిన ఛార్జ్ షీట్ తోటే కేసు అయిపోయిందని ఎవరన్నా ఉంటే అది మాత్రం తప్పుడు సంకేతం. సార్ నేను ఏమంటున్నాను, రాజకీయ పరంగా ఎక్కడైనా రాజీ జరిగినట్టు ప్రయత్నాల్లో లేకపోతే సంధికాలమో కనబడుతుందేమో కానీ ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఖచ్చితంగా మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. 100% ఇన్వాల్వ్ అవుతాం. ఆల్రెడీ 100% అవుతాం సార్. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ మేము ఇన్వాల్వ్ అవుతాం. తప్పు చేస్తున్న వాళ్ళని అక్కడ తీసుకురావాల్సిందే. ఎవరైనా ఈ చంద్రుడైనా ఆ చంద్రుడైనా ఎవరైనా తప్పు చేస్తే న్యాయస్థానాల ముందు చేతి కట్టుకోవాల్సిందే. తప్పుకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఏపీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వరంగల్ కి ఎత్తేపడుతుందన్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 55% మంది అవునని 45% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. తాడు శ్రీనివాస్ గారికి, రఘునందన్ రావు గారికి, జంజాల రవిశంకర్ గారికి, డాక్టర్ నాగేశ్వర గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.